ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన రామకథా రసవాహినిలోని కొంత భాగం తీసుకుందాం. సాయిరామ్. ఎన్ని విధముల బ్రతిమిలాడినను కారణం తెలుపక రాముడు సరిగా మాట్లాడగా వైరాగ్యమును పూని ఉన్నట్టు చూడ ఆశ్చర్యముగా ఉన్నది. రాణులు కూడాను ముందునకు ఏమి జరుగునో అనేటువంటి భయముతో లోలోన కునిగిపోతున్నారు అని దశరథ తెలుపుగాని, తమను సెలవిచ్చిన నేను 10 పిల్లలతో కలిసి విషయము తెలుసుకుందని సుమంతుడు కోరగాని, దశరథుడు తప్పక వెళ్ళము, కారణము తెలుసుకున్న దానికి తగిన కార్యము సులభముగా గావించవచ్చునని చెప్పి ఆలస్యము చేయక వెళ్ళమనెను. సుమంతుడు ఆతురతతో ఆవేదనతో పిల్లల వసతికి వెళ్ళి చూడగా తలుపులు మూయబడి ఉండెను. ముందు మాత్రము పరిచారకుడు నిలుచుకొని ఉండెను. మంత్రి తలుపు తట్టగానే లక్ష్మణుడు తలుపు తీశాను. లోనికి వెళ్ళి తలుపు వేసుకొని పిల్లలతో అనేక రీతుల సంభాషణ జరిపాను. ఏమి చేశాను కారణము అంతు చిక్కలేదు. కడకు పిల్లలు యాత్రలో తనతో ఉన్న చనువునకును ఉల్లాసమునకును ఇప్పుడు గదిలో తనతో తెలిపేటువంటి సంభాషణకు చెప్పరానందున మార్పును గమనించి కంటిదారులు కాల్చి రాముని ఎంతో ప్రతిమలాడాను. రాముడు చిరునవ్వు నవ్వుతూ, సుమంత, సహజమునకు కారణములు ఏమున్నవి? నాకు ఎటువంటి కొరతను లేదు, ఎట్టి కోరికలను లేవు, నీవు విచారించవు అని సమాధానం మాత్రమే చెప్పాను. చేయనుది లేక సుమంతుడు దశరథ చెంతకు వచ్చి రేపటి దినము గురువుల వారిని పిలిపించి ఆలోచనలు జరిపోట మంచిదని మాత్రం తెలిపి సెలవు తీసుకొని తన కార్యములపై తాను వెళ్ళాను. దశరథుడు లోకముని మరచి విచారమున మునిగి పరి విధముల ఆలోచన తెలిపాను. కడకు ఇది వయసు మారినట్టు సమయం కనుక మొదలువని మార్పుని చెప్పుకోవడానికి తెలియక పిల్లలు ఈ రీతిగా ఉన్మత్తవుతూ ఉంటారని చెప్పి కాబోలని, బాల్యావస్థ మారి యవనావస్థ ప్రవేశించే సమయము బహుశా ఇదే కారణమై ఉండనని స్థిరము చేసుకొని తాను అనుకున్నట్ల రాణులకు కూడా తెలిపి కొంత శాంతిని పొందెను. తెల్లవారెను. వశిష్ఠుల వారు వద్దులని వార్తతో రాజా రాణులు సర్వసిద్ధమై పూజామందిరమున వేచి ఉండిరి. ఇంతలో గురువు గారు రానే వచ్చరి. అందరూ గురువులకు నమస్కరించి పిల్లలలోని మార్పునకు కారములుగా మొదలెడిరి. కంటిదారులు కాచరి. రాజా రాణులు విచారములు గమనించి గురువులు యోగ దృష్టి మరల్చి విషయం ఏమని పరిశీలించను, సత్యమును గుర్తించను. మరుక్షణమునందే రాజా రాణుల వైపు చూస్తూ, పిల్లలలో ఎట్టి దోషమును లేదు, వారు సామాన్యులు కారు, వారలకు లోకవాంఛలు ఏమాత్రము లేవు, శుద్ధ మనస్కులై ఉన్నవారు, మీరు విచారించకూడదు, పిల్లలను పిలిపించుడు, ఇక మీరు మీ వసలకు వెళ్ళుడని చెప్పి ఆజ్ఞాపించాను. ఆ మాటలతో రాజా రాణులు సందర్శించి పిల్లలకై కబురంపిరి. రాణులు వారి వసతులకు వెళ్ళిరి. గురువు పిలుచున్నారన్న వార్త విని లక్ష్మణ భరత శత్రువులు సర్వసిద్ధమైరి. కానీ రాముడు ఎట్టి ఆతురతయు లేక తన ధోరణిలో తాను ఉండుట గమనించి లక్ష్మణుడు అన్న పాదము పెట్టి ప్రార్థించి త్వరగా వెళ్ళటం మంచిది, లేకున్నా గురువాగిన మితిమీరమన్న విషయము తల్లిదండ్రులకు అమితముగా బాధించునని అనేక రకముల బ్రతిమలాడి అన్నతో లక్ష్మణ భరత శత్రువులు బయలుదేరి పూజామందిరము చేరిరి. సాయిరాం. సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.